హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ పవన్ కుమార్. సో మనము ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఎలా మోడల్ పేపర్ ఇస్తారు, ఏ లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ ఎస్టర్డే సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ అయితే చెప్పుకున్నాము. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంగ్లీష్. సో ఇది నేను అయితే తయారు చేసింది కాదు, మనకి ఎస్ఎస్సి బోర్డు నుంచి స్వయంగా రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ అనేది చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ మొబైల్కి మరిన్ని వీడియోస్ వచ్చే అవకాశం ఉంది. సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీరు నేను చేసే ప్రతి ఒక్క వీడియో చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజైతే మనము ఇందులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది అయితే మనము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఏది చదవాలి మీకు మొత్తం కూడా ఇంగ్లీష్లో 3 బుక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో 3 బుక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ చదువుకోవాలి, ఏ బుక్లో చదివితే మనకి ఎక్కువగా మార్క్స్ వస్తాయి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను. సో లాస్ట్ టైం అండ్ కంపేర్ టు లాస్ట్ టైం ఈ టైంలో అయితే మనకి ఎగ్జామ్ పేపర్ అయితే చిన్న చేంజెస్ అనేవి జరిగాయి. సో నేను మోడల్ పేపర్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ థర్డ్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేది ఓన్లీ 1. సో అప్పుడు మనకి 1 and 2 ఉండేవి, ఇప్పుడు కలిపేసి ఒకటే పెట్టాడు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100, యూ ఆల్ నో దట్. సో సెక్షన్స్ ఇన్ ద పేపర్, మొత్తం పేపర్లో సెక్షన్స్ వచ్చేసరికి సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇందులో మొత్తం కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజెస్, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సెక్షన్ బి వచ్చేసరికి గ్రామర్ అండ్ వొకాబులరీ, గ్రామరు యాజ్ వెల్ యాజ్ వొకాబులరీ కూడా సెక్షన్ బిలో ఉంటుంది. సెక్షన్ సి వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, సో లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీ, కన్వర్జేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్, సో ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిలబస్ ఏ లెసన్ నుంచి ఎలా వస్తాయి అనేది. సో రీడింగ్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి మనం సెక్షన్ 1లో చెప్పుకున్నాము. సో అందులో క్వశ్చన్ 1 to 5 నుంచి వచ్చేసరికి ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఫస్ట్ ఫ్లైట్. సో మీకు ఫస్ట్ ఫ్లైట్ అనే టెక్స్ట్ బుక్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో నుంచి మనకి 1 to 5 క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 6 to 10 కూడా మనకి కాంప్రహెన్స్ అనే ఆల్ పోయమ్స్ అనమాట. సో ఇది లెసన్స్ నుంచి వస్తుంది పారాగ్రాఫ్ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి పోయమ్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో అది కూడా మనకి ఫస్ట్ ఫ్లైట్ నుంచే తీసుకుంటాము. సో నెక్స్ట్ 11 to 15 ఆల్ లెసన్స్ ఫ్రమ్ సప్లిమెంటరీ రీడర్, ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అని చెప్పేసి మీకు సెకండ్ బుక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ బుక్లో నుంచి అయితే మనకి 11 to 15 అనేది వస్తుంది. సో నెక్స్ట్ స్టడీ స్కిల్స్ క్వశ్చన్ నెంబర్ 16 కాంప్రహెన్షన్ బేస్డ్ ఆన్ డేటా, పై చార్ట్, బార్ చార్ట్ ఆర్ ట్రీ డయాగ్రామ్ అన్సీన్, అంటే మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఇది అవైలబుల్గా ఉండదు. సో ఇది మీ ఓన్గా అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. సో క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసరికి అన్సీన్ ప్యాసేజ్ ఫర్ జంబుల్డ్ సెంటెన్సెస్. సో ఇది కూడా అన్సీన్ ప్యాసేజ్, అంటే మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఉండదు, బయట నుంచి అయితే ఇస్తాడు. సో జంబుల్ సెంటెన్స్ ఉంటాయి, మనం అది ఆర్డర్లో పెట్టినట్లయితే 5 మార్క్స్ అనేవి మన హ్యాండ్లో ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రామర్, మీకు వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి మీకు ఒక టెక్స్ట్ బుక్ అయితే ఇవ్వడం జరిగింది, థర్డ్ టెక్స్ట్ బుక్. సో ఫస్ట్ ఫ్లైట్ అనేది ఫస్ట్ వన్, ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనేది సెకండ్ వన్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది థర్డ్ వన్. సో ఇలా మీకు 3 బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రామర్ అనేది థర్డ్ బుక్ నుంచి వస్తుంది. వొకాబులరీ టెక్స్చువల్ అండ్ బేస్డ్ ఆన్ ప్రోస్ లెసన్స్. సో మీకు ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి అన్నాం కదా, అందులో ఉంటుంది. సో ఫ్రమ్ ఫస్ట్ బుక్ ఇది. నెక్స్ట్ క్రియేటివ్ రైటింగ్ వచ్చేసరికి ఫ్రమ్ ఆల్ ప్రోస్ అండ్ సప్లిమెంటరీ రీడర్ లెసన్స్, ఇది కూడా మనకి ఫస్ట్ బుక్ నుంచి వస్తుంది. ఫ్రమ్ ఆల్ పోర్స్ అండ్ సప్లిమెంటరీ ఇది కూడా. సో టెక్స్చువల్ థీమ్ బేస్డ్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెక్స్చువల్ థీమ్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఏంటి లెటర్ రైటింగ్. సో మనకి 36A అనేది ఉంటుంది. సో మీకు ఇందులో మీకు చాయిస్ అనేది ఉంటుంది. 36Aలో లెటర్ రైటింగ్ అనేది ఉంటుంది, ఫార్మల్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ ఇన్ఫార్మల్, ఏదైనా రావచ్చు. సో నెక్స్ట్ 36B వచ్చేసరికి ఆల్ ప్రోస్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ బియాండ్ ది టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్. బియాండ్ ది టెక్స్ట్ బుక్ కూడా రావచ్చు, లేదా టెక్స్ట్ బుక్లో నుంచే రావచ్చు. సో రెఫరెన్స్ కూడా ఇచ్చారు మనకి, స్పీకింగ్ సెక్షన్ ఇన్ ద రీడర్. సో అక్కడ మనకి ప్రిఫర్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆల్ సప్లిమెంటరీ రీడర్ లెసన్స్ ఏది 37A WH క్వశ్చన్స్ అనేవి మీరు ఫామ్ చేయవలసి ఉంటుంది. అవి మనకి మ్యాథ్స్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అనే టెక్స్ట్ బుక్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 37B ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ.
ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే బేస్డ్ ఆన్ డేటా. అయితే మీకు ఒక టేబుల్ ఇస్తాడు, లేదా ట్రీ డయాగ్రామ్, లేదా బార్ డయాగ్రామ్, లేదా పై చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ డయాగ్రామ్ మీరు దాన్ని డేటాని ఇంటర్ప్రెట్ చేయవలసి ఉంటుంది. అంటే ఏంటి అంటే ఆ డయాగ్రామ్ దీని గురించి చెప్తుంది, అందులో హైయెస్ట్ వాల్యూ ఏది, లోయెస్ట్ వాల్యూ అనేది చెప్పవలసి ఉంటుంది. సో మీరు పవన్ ట్యూటోరియల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ఎలా అటెంప్ట్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. రీడింగ్ కాంప్రహెన్షన్ చూస్తే మనకి 30% ఆఫ్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దట్ మీన్స్ 30 మార్క్స్. అలాగే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, సో ఇది ఒక 30 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో గ్రామర్ అండ్ వొకాబులరీకి వచ్చేసరికి 40 మార్క్స్. టోటల్ మనకి 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, సో ఇవన్నీ నో నీడ్ మీకు. ఇంకా మీకు ఈజీగా ఏ లెసన్ నుంచి ఏది చదవాలి, ఏ క్వశ్చన్ ఏ లెసన్ నుంచి వస్తుంది కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూడండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసినట్లయితే మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీకు ఎన్ని మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి క్లియర్గా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ 1 to 5 అనేది ఏ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎనీ ప్రోజ్ లెసన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ విత్ 2 WH క్వశ్చన్స్ అండ్ 3 MCQs. WH క్వశ్చన్స్ అంటే వాట్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. డైరెక్ట్గా మనం ఆన్సర్ అనేది ప్యాసేజ్లో చెక్ చేసి రాయవలసి ఉంటుంది. సో MCQస్కి వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో 1 to 5 అంటే మాకు మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్లో 2 అనేది WH క్వశ్చన్స్. వాట్, వెన్, వేర్ ఆర్ యూ గోయింగ్, వెన్ దే కేమ్, వాట్ ఆర్ డూయింగ్, ఇలా క్వశ్చన్స్ అనేవి WH మీద అడగడం జరుగుతుంది. సో 3 అంటే MCQs అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ABCDE. మీరు అందులో ఏదో ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లూ ఒకటి ఇస్తాడు ఫ్రెండ్స్. సో ద టైటిల్ ఆఫ్ ద లెసన్ షుడ్ బి మెన్షన్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్యాసేజ్ ఎండ్లో పక్కాగా మనకి ఆ లెసన్ యొక్క టైటిల్ అయితే మెన్షన్ చేస్తాడు. వర్డ్ లిమిట్ 100 to 150 వర్డ్స్ మాత్రమే. ప్యాసేజ్ మరీ లాంగ్ అయితే ఇవ్వడు. సో ఈచ్ వన్ 2 మార్క్స్, 5 into 2 10 మార్క్స్ అనేవి ఇక్కడ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 6 to 10 ఇక్కడ మనకి ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి కూడా సేమ్ 2 WH క్వశ్చన్స్, 3 MCQs. ద టైటిల్ ఆఫ్ ద పోయం షుడ్ బి మెన్షన్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్స్. సో మనకి 1 to 5 వచ్చేసరికి లెసన్స్ ఓరియంటెడ్గా పారాగ్రాఫ్ ఇస్తాడు. 6 to 10 వచ్చేసరికి పోయం ఓరియంటెడ్గా ఇస్తాడు ఫ్రెండ్స్. సో మీరు పోయం యాజ్ వెల్ యాజ్ లెసన్ చూసుకున్నట్లయితే మన దగ్గర 10 మార్క్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి 11 to 15 ఏ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఫ్రమ్ ఎనీ లెసన్ ఇన్ సప్లిమెంటరీ రీడర్ విత్ 5 MCQs. 5 కూడా మనకి ఇక్కడ MCQs ఉంటాయి. సో వర్డ్ లిమిట్ అంటే ప్యాసేజ్ యొక్క వర్డ్స్ వచ్చేసరికి 100 to 120 వర్డ్స్ అనేవి ఉంటాయి. ద టైటిల్ ఆఫ్ ది పోయం షుడ్ బి మెన్షన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్స్. సో ఎండ్ ఆఫ్ ది కాంప్రహెన్షన్ మనకి దాని యొక్క టైటిల్ కూడా మెన్షన్ చేస్తాడు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ వచ్చేసరికి రీడింగ్ డేటా అరేంజ్ ఇన్ టేబులర్ ఫామ్, ఏ పై చార్ట్, ఏ బార్ చార్ట్ ఆర్ ట్రీ డయాగ్రామ్ విత్ 5 కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. సో ఇది మీకు పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ ఇస్తాడు ఫ్రెండ్స్, టేబులర్ ఫామ్ అయినా. సో ఇచ్చి వాటి మీద WH క్వశ్చన్స్ ఏమో 2 ఇస్తాడు, లేదా 2 MCQs. అలాగే సి వచ్చేసరికి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూసింగ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. సో మీకు 5 స్టేట్మెంట్స్ ఇచ్చి దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ట్రీ డయాగ్రామ్ మనల్ని కన్సిడర్ చేయమని చెప్తాడు. సో నోట్, ఫ్లో చార్ట్ అండ్ బార్ గ్రాఫ్ విత్ కర్వ్డ్ లైన్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. సో ఈ ట్రీ డయాగ్రామ్ అనేది యాజ్ వెల్ యాజ్ బార్ చార్ట్ లేదా టేబులర్ ఫామ్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఉండకపోవచ్చు. డోంట్ ఆస్క్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఏ ఫ్లో చార్ట్ ఆర్ బార్ గ్రాఫ్ విత్ కర్వ్డ్ లైన్స్. సో మీరు అడగడానికి లేదు, బయట నుంచి అనేది ఇస్తాడు అన్సీన్ పాసేజ్. సో క్వశ్చన్ నెంబర్ 17 వచ్చేసరికి రీడింగ్ ఏ స్టోరీ అండ్ ఇన్సిడెంట్ ఆర్ ఎనీ సైంటిఫిక్ ఈవెంట్ ఆర్ అరేంజింగ్ ఇన్ జంబుల్డ్ సెంటెన్స్ ఇన్ ఏ మీనింగ్ఫుల్ ఆర్డర్. సో మీకు ఒక స్టోరీ అనేది పైనిచ్చి జంబుల్డ్ వర్డ్స్ అనేవి ఇస్తాడు, మీరు అవి ఆర్డర్లో పెట్టవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద న్యూ ఫార్మేట్ క్వశ్చన్. ఈ బ్యాచ్ వాళ్ళకి ఇది న్యూ ఫార్మేట్ క్వశ్చన్, 5 మార్క్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీకి వచ్చేసరికి మనకు మొత్తం 40 మార్క్స్ అనేవి ఉంటాయి. సో 40 మార్క్స్లో కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ, విచ్, హూజ్. సో హూతోని లేదా హూ, విచ్, హూజ్, హూమ్. సో ఈ వీటితోని కంబైన్ చేసేటట్టుగా సెంటెన్స్ అనేవి ఇస్తాడు. సిలబస్ రెఫరెన్స్ చూసుకునేసరికి యూనిట్ 1 నుంచి అయితే ఇస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 వచ్చేసరికి చేంజింగ్ వాయిస్. సో ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్, లేదా యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్. టెక్చువల్ ఆర్ జనరల్, టెక్స్టువల్గా ఇవ్వచ్చు లేదా జనరల్గా ఇవ్వచ్చు. సిలబస్ రెఫరెన్స్కి వచ్చేసరికి యూనిట్ 3 WB అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ చూసినట్లయితే మీకు ఆ క్వశ్చన్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిపోర్టెడ్ స్పీచ్ ఓన్లీ ఫ్రమ్ ది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఓన్లీ. సో క్వశ్చన్ నెంబర్ 20 అనేది డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మాత్రమే అడుగుతాడు. ఓకే,
సో టెక్స్చువల్‌గా అడగొచ్చు లేదా జనరల్‌గా అడగొచ్చు. సో రిఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ 9లో చూసుకోమన్నాడు. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 21 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ అనేవి మనం వాడిచ్చిన బ్లాంక్స్‌లో మనకి సబ్స్టిట్యూట్ చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ ఎడిట్ ప్యాసేజ్ ఇది కూడా మనకి కొత్తది ఫ్రెండ్స్. సో ఎడిట్ ప్యాసేజ్ కరెక్షన్స్ ద అండర్‌లైన్డ్ పార్ట్స్ వర్క్ బుక్‌లోంచి అయినా అవ్వచ్చు లేదా అన్‌సీన్‌గా అయినా అవ్వచ్చు. సిలబస్ రెఫరెన్స్ ఆల్ యూనిట్స్ ఇన్ వర్క్ బుక్‌లో ఉన్న యూనిట్స్ అన్నీ కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. సో క్వెషన్ నెంబర్ 23 వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ నుంచి అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అవ్వడం జరిగింది. సో సిలబస్ రెఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ 2. సో నెక్స్ట్ వచ్చేసరికి 24 చేంజ్డ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ యూజ్డ్ టు ఆర్ వుడ్ యూజ్ చేసుకొని మనకి 24th క్వశ్చన్ ఉంటుంది. 25 వచ్చేసరికి రీరైట్ ద సెంటెన్స్ బై యూజింగ్ నాన్ మోడిఫైయర్. సో 25 నాన్ యూజింగ్ మోడిఫైయర్. సో 26 వచ్చేసరికి గివింగ్ అడ్వైస్ యూజింగ్ మోడల్ ఆర్ సజెషన్ బీయింగ్ ఆన్ ద కాంటెక్స్ట్. సో అడ్వైస్ లేదా సజెషన్ ఇవ్వమని చెప్పేసి మనకి ఒక సెంటెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దానికి వచ్చేసరికి 2 మార్క్స్. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ఈ సూటబుల్ సినోనిమ్స్ టు ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ప్యాసేజెస్. ఇదంతా మనకి వొకాబులరీ ఫ్రెండ్స్. సో ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ఇది చూసుకునేసరికి ఆల్ పోర్స్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ నుంచి అయితే ఈ బిట్ అయితే రావడం జరుగుతుంది. సో అలాగే కంప్లీట్ ది స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్. సో ఇలా స్పెల్లింగ్ సో ఇలా మనకి ఇవ్వడం జరుగుతుంది. స్పెల్లింగ్స్ కూడా చూసుకోవాలి. సో అవి కూడా ఆల్ ప్రోజ్ లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఓకే, సో మీకు మోడల్ పేపర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఒక ఐడియా వస్తుంది. 31 వచ్చేసరికి ఐడెంటిఫైయింగ్ ది రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అండ్ రీరైటింగ్ ఇట్స్ కరెక్ట్ స్పెల్లింగ్. రాంగ్లీ స్పెల్ట్ అయితే చూసుకొని దాన్ని రీరైట్ చేయాలి మళ్ళీ కరెక్ట్గా. సో ఇది కూడా ఆల్ పోర్స్ లెసన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ 31. సో 32 అనేది డిక్షనరీ కిల్స్. ఒక డిక్షనరీలో మనం ఎలా అయితే సెర్చ్ చేస్తామో అదొక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. సో ఇది ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 33 యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వెబ్స్ అనేవి ఇస్తాడు. నెక్స్ట్ సో దీనికి రెఫరెన్స్ వచ్చేసరికి యూనిట్ 246 అనేది చూసుకోవాల్సి ఉంటుంది. దేనికంటే ఫ్రేజల్ వెబ్స్. సో క్వశ్చన్ నెంబర్ 34 వచ్చేసరికి మ్యాచింగ్ అనేది ఇస్తాడు. అది కూడా మనకి సిలబస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 3 and 4 క్వశ్చన్ నెంబర్ 34. సో నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. దీని నుంచి మీకు 30 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో చాయిస్ ఉంటుంది, ఐదర్ ఏ ఆర్ బి. ఏ అని రాయొచ్చు, బి అని రాయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి కన్వర్జేషన్ బేస్డ్ డౌన్ ఆల్ లెసన్స్ ఇన్ ద ప్రోజ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అండ్ సప్లిమెంటరీ రీడర్లో అలాగే లెసన్స్ నుంచి ఇస్తాడు ఫ్రెండ్స్ కన్వర్జేషన్. నెక్స్ట్ డైరీ ఎంట్రీ. అయితే మీరు కన్వర్జేషన్ రాస్తారు, లేదంటే డైరీ ఎంట్రీ, ఎనీథింగ్, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ వచ్చేసరికి 36 ఏ రైటింగ్ ఏ లెటర్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఎడిక్వేట్ ఇన్పుట్స్ వుడ్ బి ప్రొవైడెడ్. ఇన్పుట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఫార్మల్ లెటర్, దట్ మీన్స్ ఎవరికి రాయాలి ఏంటి అనేది. సో నెక్స్ట్ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. సో స్పీచ్ దట్ మీన్స్ అంటే మీకు ఏదైనా ప్రోగ్రామ్ అయినట్లయితే స్పీచ్ రాయమని చెప్పేసి అడుగుతాడు. సో 37 అనేది చాలా 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 ఈజీగా ఉంటుంది. ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. మీరు 5 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది వచ్చేసరికి ఆల్ లెసన్స్ ఇన్ ద సప్లిమెంటరీ రీడర్. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. ఇది ఇంకా ఈజీగా ఉంటుంది. అయితే ఏ అటెంప్ట్ చేస్తారు లేదా బి అటెంప్ట్ చేస్తారు. సో ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేశాడు. సో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మనకి అన్సీన్, మనం చూడనటువంటిది, దట్ మీన్స్ టెక్స్ట్ బుక్లో లేని టేబుల్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ, బార్ డయాగ్రామ్ కానీ, పై చార్ట్ కానీ ఇస్తాడు. సో ఇచ్చి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనడం జరుగుతుంది. సో ఇది కూడా ఈజీగానే ఉంటుంది. సో ఇంకా ఎవరికైనా తెలీదు అంటే మన పవన్ ట్యూటోరియల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ఆ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయగలరు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024 and 25. That means it is completely yours by the Director of Government Examinations SSC Board AP. ఓకే, సో 2024-25 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ మోడల్ పేపర్ సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో స్టార్టింగ్ వచ్చేసరికి ఇలా పారాగ్రాఫ్ అనేది ఇస్తాడు. సో పారాగ్రాఫ్ ఇచ్చి మీకు ఇక్కడ లెసన్ నేమ్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది, గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా. సో గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి WH క్వశ్చన్స్ అన్నాం కదా, వైతోని హౌతోని మనకి ఇక్కడ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి MCQs అన్నాం కదా, 3, 4, 5 కూడా మనకి MCQs ఇస్తాడు. సో ఇక్కడ చూసినట్లయితే 5 కూడా మనకి MCQ. సో నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 6 to 10 వచ్చేసరికి పోయం అన్నాం కదా, సో పోయం ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, డస్ట్ ఆఫ్ స్నో నుంచి అయితే మనకి ఈ పోయం అవ్వడం జరిగింది.
సో క్వశ్చన్స్ వచ్చేసరికి 2 ఏమో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ 3 ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నాం కదా, సో అలానే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ 11 to 15 వచ్చేసరికి మనకి అన్సీన్ ప్యాసేజెస్, మీ ప్యాసేజే ఏ ట్రంప్ ఆఫ్ సర్జరీ నుంచి మనకి క్వశ్చన్ 11 to 15 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసరికి మీకు మొత్తం కూడా ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. ఓకే, సో నెక్స్ట్ పై చార్ట్ అనేది ఇస్తాడు, పై చార్ట్. సో ఇలా పై చార్ట్ అనేది ఇచ్చి మీకు 2 ఏమో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ 3 ఏమో మీకు ఎంసీక్యూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, 3 ఎంసీక్యూస్. సో లాస్ట్ వన్ వచ్చేసరికి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అన్నాం కదా, సో దాని గురించి అయితే అడుగుతాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీకు ఒక ప్యాసేజ్ అనేది ఇస్తాడు. సో ఈచ్ వన్ 1 మార్క్, 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో ఎటువంటి ఎంసీక్యూస్ అనేవి ఉండవు. సో మీరు ప్రతిదీ కూడా విత్ సింగిల్ సెంటెన్స్ అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీ. సో కంబైన్ ద సెంటెన్సెస్ ఫాలోయింగ్ యూజింగ్ హూస్తో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2 మార్క్స్ మనకి హూజ్ అనే లెటర్తో మనం ఆ సెంటెన్స్ని కంబైన్ చేయవలసి ఉంటుంది. చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ నుంచి అయితే మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. సో 20 వచ్చేసరికి రిపోర్టెడ్ స్పీచ్ కింద చేంజ్ చేయమని చెప్పేసి అడిగాడు, ఇది 2 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ యూజ్ చేసి మనకి ఇక్కడ ప్రిపోజిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో విత్ సూటబుల్ ప్రిపోజిషన్ మ్యాచ్ చేసినట్టయితే మనకి 2 మార్క్స్ అనేవి వస్తాయి, 21. సో నెక్స్ట్ 22 వచ్చేసరికి ఎడిట్ ద ఫాలోయింగ్ పేజెస్. సో అక్కడ అండర్లైన్ చేసిన దగ్గర మనకి ఏదో మిస్టేక్ ఉంటుంది. సో ఆ మిస్టేక్ని మీరు ఎడిట్ చేసి రిక్వైర్డ్ బ్లాంక్స్లో మీరు రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీరు రాయవలసి ఉంటుంది. సో అవి 4x1 4 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ యూస్ చేసి ఈ 2 బ్లాంక్స్ రాసినట్లయితే 2 మార్క్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ పాస్ట్ యూజింగ్ వుడ్ ఆర్ యూజ్డ్ టు. సో వుడ్ ఆర్ యూజ్డ్ టు యూజ్ చేసి ఈ 2 సెంటెన్సెస్ని ఎక్కడైతే వుడ్ ఆర్ యూజ్డ్ టు అవసరం అది అక్కడ రాసినట్లయితే 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ రీరైట్ ద సెంటెన్స్ ఇంటూ సింగిల్ సెంటెన్స్ యూజింగ్ నాన్ మోడిఫైయర్స్ యూజ్ చేసి సింగిల్ సెంటెన్స్లో ఈ డబల్ సెంటెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక సెంటెన్స్, ఇది ఒకటి. సో ఈ రెండింటిని సింగిల్ సెంటెన్స్లో రాసినట్లయితే మనకి 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ గివ్ ఏ సూటబుల్ అడ్వైస్ ఫర్ ద సిచ్యువేషన్ గివెన్ బిలో. మీకు ఒక సిచ్యువేషన్ ఇచ్చి దానికి ఒక అడ్వైస్ అనేది మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏంటి అంటే టీవీ ఎక్కువగా చూస్తున్నారు, వారికి అడ్వైస్ ఇవ్వండి, అలా ఏదైనా ఇవ్వచ్చు. ద టీవీ అట్ హోమ్ ఈజ్ నాట్ వర్కింగ్, అడ్వైస్ యువర్ బ్రదర్ టు కాల్ ఇట్ టెక్నీషియన్ ఇమీడియట్లీ. సో ఇక్కడ ఇచ్చింది అయితే అది. సో టెక్నీషియన్కి ఇమీడియట్గా కాల్ చేయమని చెప్పేసి అడ్వైజ్ యువర్ బ్రదర్కి మీరు ఎలా అడ్వైస్ చేస్తారో మిమ్మల్ని అడిగాడు. సో నెక్స్ట్ 27 వచ్చేసరికి ఇక్కడ నుంచి వచ్చేసరికి వొకాబులరీ అండి. సో సినోనిమ్స్, మీకు సినోనిమ్స్ కూడా ఇక్కడ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు స్పెల్లింగ్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఏ అంటే దాని యొక్క సినోనిమ్ బి, సి, డి. సో ఇలా 4 అడుగుతాడు, 4 మార్క్స్. సో నెక్స్ట్ రీడ్ ది ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ది యాంటోనిమ్స్. సో వీటికి యాంటోనిమ్స్ అనేవి రాయాలి. సో వీటికి మీకు ఎటువంటి క్లూస్ అనేవి ఇవ్వడు. సో మీరు డైరెక్ట్గా బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ మీరు రాయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అనేవి రాయవలసి ఉంటుంది. డేంజరస్ అండ్ డేంజర్డ్. సో ఈ మూడింట్లో ఏదైనా మీరు అక్కడ కరెక్ట్ది సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 2 మార్క్స్. సో నెక్స్ట్ కంప్లీట్ ది వర్డ్స్ ద కరెక్ట్ ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. సో సఫిక్స్ కూడా మీకు 2 మార్క్స్ ఉంటుంది, వెరీ ఈజీ. సో నెక్స్ట్ రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్. సో ఇలా మీకు 4 వర్డ్స్ అనేవి ఇచ్చి అందులో రాంగ్లీ వన్ మీరు ఫైండ్ అవుట్ చేసి మీరు ఇక్కడ కరెక్ట్ వన్ అనేది రాయవలసి ఉంటుంది. సో స్పెల్లింగ్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ. సో ఇలా మీకు డిక్షనరీ ఎంట్రీ ఇచ్చి ఇందులో మీకు వాట్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ గివెన్ వర్డ్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇలా మీకు 2 క్వశ్చన్స్ అడుగుతాడు, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ యూజ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. దట్ మీన్స్ ఏంటి అంటే ఫ్రేజల్ వర్బ్స్ కమ్ అక్రాస్, అది యూజ్ చేసుకొని మీ సెంటెన్స్ అనేది రాయవలసి ఉంటుంది, 2 మార్క్స్. సో నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ వచ్చేసరికి సో ఇలా ఇస్తాడు. సో దానికి 4x 2 మార్క్స్, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ అయితే ఉంటుంది, టోటల్ 2 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఇన్ ఏ లెసన్ ఏ లెటర్ టు గాడ్ నుంచి అయితే రావడం జరిగింది. పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ ది పోస్ట్ మాస్టర్ అండ్ హిస్ ఫ్రెండ్. పోస్ట్ మాస్టర్కి అలాగే వాళ్ళ ఫ్రెండ్కి లెటర్ కన్వర్జేషన్ అయితే రాయడం జరిగింది. సో లేదా మీకు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఉంది, అంటే మీరు చాయిస్ కూడా రాయాలి ఇక్కడ. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాయమన్నాడు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఎస్ మ్యాక్స్వెల్ అండ్ డిస్క్రైబ్ ఇన్సిడెంట్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్లో ఏ ఇన్సిడెంట్ జరిగిందో మీరు మ్యాక్స్వెల్ కింద ఇమాజిన్ చేసుకొని రాయమడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ న్యూస్ పేపర్ ఎడిటర్కి లెటర్ అయితే రాయమడం జరిగింది, ఇది ఫార్మల్లోకి వస్తుంది.
సో నెక్స్ట్ అది లేదా ఏదైనా రాయొచ్చు ఎనీథింగ్ ఆల్వేస్. సో ఇది స్పీచ్ అనమాట. సో దేని మీద స్పీచ్ ఇవ్వాలి మీకు పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది, బుల్లెట్ పాయింట్స్. సో ఈ పాయింట్స్ యూస్ చేసుకొని మీరు స్పీచ్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ 37 వచ్చేసరికి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. వాడు సర్టెన్ సెంటెన్స్ ఇస్తాడు, అది మీకు ఆన్సర్ వచ్చేటట్టుగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనేది ఫామ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ బి కూడా ఇచ్చాడు, సి, డి యాజ్ వెల్ యాజ్ ఈ. సో మీకు మొత్తం కూడా 10 మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టడీ ది ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ ఇచ్చిన టేబుల్ని స్టడీ చేసి దాన్ని మీరు అనలైజ్ చేయవలసి ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఏంటి ఇచ్చాడు అనేది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్. I think you don't have any doubt in this friends. If you have any doubt, please comment below this video. I will clarify your doubt. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.